సర్వ పుణ్యతీర్థాలు వారి పాదాల్లో ఉంటాయని గురుగీత చెబుతుంది. ఇది కరెక్టే. కానీ ఆ ప్రచారం అయితే దాసుగణు చేశాడు. కానీ నిజంగా బాబా గారు ఎన్ని అబద్ధాలు ఆడేశాడండి. ఆ యోగి ఏమన్నాడో తెలుసా? ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన ఏకైక ప్రవచనకర్త హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబాని ముస్లిం అనగానే ఒక్కొక్కడికి ఎంత బారు పుడుచుకొస్తుంది కదా. కానీ సాయిబాబాని ముస్లిం అని మనం అంటాం, సాయి సచ్చరిత్ర చెప్పటం, లేకపోతే సాయి లీలామృతం చెప్పటం ఇంతవరకే కాదు. సాయికి అత్యంత క్లోజెస్ట్ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు కూడా సాయిని ముస్లిం అని గట్టిగా నమ్మారు. నమ్మటమే కాదు, సాయిని చాలా చీప్గా లెక్కేసుకున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, ఈ పుస్తకాలు చెప్తున్న మాట. అందులో మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఒక చిన్న సంఘటన గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. సాయి లీలామృతం పేజ్ నెంబర్ 7లో సాయిబాబా సేలు మాన్వత్ అనే ఊరి నుంచి సేవ్గావ్ పతర్ధి అనే ఒక ఊరికి భిక్షాటన కోసం వెళ్ళాడంట. ఎవరు? మన సాయిబు గారు. వెళితే ఆ రోజున ఏం జరిగింది అంటే, ఆయన ముస్లిం అన్న భావంతో ఎవ్వరూ భిక్ష వెయ్యలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు, పొమ్మన్నారు. ఏమన్నారు? ఆయన ముస్లిం అన్న భావనతో అంట బిచ్చమయ్యం అవతలకు పో అన్నారట. ఇది ఆ ఊరి గ్రామస్తులు అన్నారు. కానీ బాబా దగ్గర అత్యంత ప్రియమైన శిష్యుడు ఒక ఆయన ఉన్నారు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆయన పేరు దాసుగణు. ఈ దాసుగణు అనేది అసలు పేరు కాదు, ఇది బాబా గారి దగ్గరకు వచ్చిన తర్వాత బాబా గారు పెట్టుకున్న పేరు. అలాగే ఇతని అసలు పేరు ఏమిటి? పుండలీకరావు. ఈ పుండలీకరావు చాలా స్టోరీలు కల్పించి రాసినవి ఉన్నాయి. అందులో హారతి పాటలు ప్రదత్త సాయి భక్తులు పాడుకుంటారు. అందులో కూడా కొన్ని ముఖ్యమైన చరణాలని ఈ పుండలీకరావు అలియాస్ దాసుగణునే రాశాడు. అలాగే సాయి భక్తులు ఎంతో ప్రేమతో చదువుకునే ఒక గ్రంథం ఉంది, సాయి స్తవన మంజరి అని చెప్పేసి. ఆ సాయి స్తవన మంజరి అనే పుస్తకాన్ని రచించింది కూడా ఈ దాసుగణునే. అలాంటి ఈ దాసుగణు బాబా చనిపోయిన తర్వాత ఒక యోగిని కలవటానికి వెళ్ళాడు. అది నేను చెప్తున్న మాట కాదు, ఎక్కిరాల భరద్వాజ్ గారు చెప్తున్న మాట. పేజ్ నెంబర్ 71లో సద్గురువు సాక్షాత్తు భగవంతుడు, సర్వ పుణ్యతీర్థాలు వారి పాదాల్లో ఉంటాయని గురుగీత చెబుతుంది. ఇది కరెక్టే, గురుగీత చెప్తుంది. కానీ సాయి గురువు అని ఏ గీత చెప్పిందిరా బాబా? దానికి మాత్రం వీళ్ళు ఎవరో సమాధానం చెప్పరు. పైగా గంగ విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తి. పాప మీరు గరికపాటి గారికి చెప్పండి, ఆయనకి తెలియక సాయిని శివుడిని పోలుస్తున్నారు. ఓకే, అయితే దాసగణు తన హరికథల్లో సాయిని శ్రీహరిగా కీర్తించినా అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడి కట్టి విశ్వాసం ఇవ్వవలసినది కూడా సద్గురువే. సో దాసగణు దేశమంతా తిరిగి ప్రచారం చేశాడు సాయిబాబా గురించి. సినిమాలో కూడా చూడండి, సాయి శరణం బాబా శరణు శరణం అని పాటలు పాడతాడు కదా, ఆ బాపతే. సో ఆ శాలిటీ దేశమంతా తిరిగింది, బాబాని శ్రీహరి రూపంగా ప్రచారం చేసింది. ఆ ప్రచారం విని చాలామంది భక్తులు వాళ్ళు ఉన్నారు. ఆ భక్తులు ఇప్పుడు కొట్టలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఆళ్ళండి. కానీ ఆ ప్రచారం అయితే దాసుగణి చేశాడు. కానీ దాసుగణికి సాయే శ్రీహరి అన్న విశ్వాసం ఎక్కడా కలగలేదట. ఇది కొంతకాలం అనుకుంటే మీరు పొరపడబడ్డట్టే. సాయి చచ్చిపోయేదాకా కూడా, చచ్చిపోయిన తర్వాత కూడా కావాలంటే చూడండి. ఒక మహాశివరాత్రి నాడు దాసగణు గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు. సాయి, గణు అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారట బాబాగారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని ధారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది. నిజంగా బాబాగారు ఎన్ని అబద్ధాలు ఆడేశాడండి. ఇప్పుడు దాసుగణి ఏమనుకున్నాడు? గోదావరి తీరానికి వెళ్ళి శివరాత్రికి స్నానం చేద్దాం అనుకున్నాడు రాజమండ్రిలో. ఎందుకంటే ఆయన ఆ ఊరే కాదు. బాబాగారు ఏం చేశారు? అంత దూరం వెళ్ళాలా? గంగా యమునలు ఇక్కడే ఉన్నాయి అన్నాడు. ఆయన అడిగింది గోదావరి అయితే మీరు గంగా యమునలు తీసుకొస్తే ఎట్టకండి. దాసుగణు గోదావరిలో మునగాలనుకున్నప్పుడు గోదావరిని తెప్పించాలా, మీకు అంత మహత్యం ఉన్నప్పుడు. గంగా యమునలు తెప్పించడం ఏంటి? ఇప్పుడు నీళ్లు అన్ని నదుల్లోనూ నీళ్లే, కానీ ఒక్కొక్క నదికి ఒక్కో ప్రత్యేకత ఉంది కదా. అందుకే సంవత్సరానికి ఓ నదికి పుష్కరాలు చేసుకుంటూ 12 సంవత్సరాలకి 12 నదులకి పుష్కరాలు చేస్తున్నాం. ఇప్పుడు గోదాట్లో మునిగితే గంగలో మునిగినట్టే అని ఎవరన్నా అనుకుంటున్నారా?
కాదు కదా. మరి ఈ మాత్రం ఇంగితం లేకుండా ఈ మహత్యం ఎలా చేశారా నాకు అర్థం కాల. సర్లేండి, అదంతా ఎప్పుడో అయిపోయింది, అక్కడతో చూసుకుందాం. సో అలా సన్నని ధారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది. అతడు ఆ నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు. ఆయన సమాధి చెందాక దాసగను మరో యోగిని దర్శించినప్పుడు ఆ యోగి ఏమన్నాడో తెలుసా? మూర్ఖుడా, సాయిని కాదు, దాసగనుని. మూర్ఖుడా, సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థ జలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సున ధరించావే గాని నోట్లో పోసుకోలేదు కదా. నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించాడంట. ఇప్పుడు పొండలీకరావు ఏం చేశాడు? బాబా బతికున్నప్పుడు, బాబా మహత్యం చూసినప్పుడు ఆ నీటిని తీసుకుని చిచ్చి ఈ తురకోడి పాదాల నుంచి వచ్చింది నేను తాగాల అని చెప్పేసి ఇలా 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 చల్లుకున్నాడంట. తాగలేదంట. ఇప్పుడు తురకోడి పాదాల నుంచి వచ్చింది తాగటానికి పనికిరాంది అని చెప్పేసి ఆయన జీవితకాలం సేవ చేసిన దాసుగను అనుకుంటే, మరి ఈరోజు ధర్మంగా బ్రతుకుతున్న మాలాంటోళ్ళు ఎందుకయ్యా మాకు ఈ సాయిబును పూజించే కర్మ అని అనుకోకూడదా? ఒక్కసారి హిందూ బంధువులరా, మనసు పెట్టి మీరు ఆలోచించుకోండి. దాసుగనికి ఆ రోజు బాబా బతుకున్నప్పుడే అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు చచ్చిపోయిన ఒక సాయిబుని తీసుకొచ్చి మనకి దేవుణ్ణి చేస్తూ ఉంటే, మనందరినీ కూడా మీ ముక్కోటి దేవతల కంటే కూడా, బ్రహ్మ రుద్రాదుల కంటే కూడా మా సాయి గొప్పోడు, మా సాయిని ఆపటం మీ హరిహరాదుల వల్ల కూడా కాదు అంటూ తప్పుడు ప్రచారం చేస్తుంటే, ఆ సాయి పాదాల దగ్గర ఏ పాదాల నుంచి వచ్చిన నీటినైతే తన క్లోజెస్ట్ శిష్యుడు, సాయికి ప్రచారాన్ని మార్కెటింగ్ని చేసిన శిష్యుడు చిచ్చి తురకోడి కాళ్ళ నుంచి వచ్చింది నేను తాగాల అనుకున్నాడు, ఆ సాయిబు యొక్క పాదాల దగ్గర నా శివుణ్ణి పెట్టి అవమానిస్తుంటే నేను వ్యతిరేకించకూడదా? ఆ సాయిబుకి నా అమ్మవారి గెటప్పేసి అవమానిస్తుంటే నేను మాట్లాడకూడదా? ఆ సాయిబుకి రాముడిలాగా, కృష్ణుడిలాగా, హనుమంతుడిలాగా, వినాయకుడిలాగా, అలాగే ఈ సాయిబుకి మా ఆదిదేవుడైన గణపతి అభిషేకం చేస్తున్నట్లుగా వేషాలు వేసి విగ్రహాలు చెక్కి పెడుతూ ఉంటే నేను బాధపడకూడదా? నా హిందూ సమాజానికి నిజాలు చెప్పకూడదా? ఒక్కటి ఆలోచించండి. ధర్మానికి చెప్పిన 10 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ధృతి, అంటే ధైర్యము. ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన ఏకైక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అలా కాకుండా ఎవరైతే మా ఆదాయాలు పోతాయేమో, మాకు వ్యాపారాలు పోతాయేమో, మాకు ప్రవచనాల కోసం పిలుపులు రావేమో అని భయపడిపోయి ఈ సాయిబుని దేవుడని నిరూపించడం కోసం తప్పుడు కథనాలు చెప్తున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా సిగ్గు తెచ్చుకోండి. అందులో ప్రవచనకర్తలు ఉన్నా, ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు ఉన్నా సిగ్గు తెచ్చుకోండి. ఎందుకంటే నిజాయితీ లేని ప్రసంగాలు, ప్రవచనాలు, ధర్మాన్ని కాపాడలేని ప్రసంగాలు, ప్రవచనాలు, ధర్మాధర్మ నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు తటస్థంగా ఉండటం కూడా అధర్మానికి పక్షం వహించటమే. ఈ ధర్మ సూక్ష్మం తెలియకుండా చెప్పే విషయాలు ఏవైనా సరే శుద్ధ దండగా. సో హిందూ బంధువులారా, దాసుగను ఏం చేశాడో గుర్తుపెట్టుకోండి. మరి దాని నుంచి మనం ఏం ప్రేరణ పొందాలి? ఒక ముస్లిం వ్యక్తి పాదాల నుంచి వచ్చిన వాటిలో ఇంత తప్పంటే, ముస్లిం వ్యక్తి పాదాల దగ్గర మన దేవీ దేవతలను పెడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా, సిగ్గు లేకుండా పనులు చేస్తున్న వాళ్ళకి ఏం చేయాలి? దయచేసి స్వచ్ఛ సనాతనవాదులుగా మారండి. ఈ రాక్షస మార్గంలో నుంచి బయటికి రండి. ఎవరైతే వాళ్ళు నమ్మిన వ్యక్తే గురువు అనుకుని మన గురువులైన సామవేదం గారు లాంటి వాళ్ళని అవమానిస్తున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా గురుగీతలు చెప్పబడ్డ విధంగా నిజంగా ఒక్కొక్కడు 12 జన్మలు కాదు 120 జన్మలు కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా పుట్టి కుక్క బ్రతికే బతకబోతా ఉన్నారు. దయచేసి నేను కుక్కలను అవమానించడం నా ఉద్దేశం కాదు. శాస్త్రం అలా చెప్పింది కాబట్టి దాన్ని ఉపమానంగా తీసుకున్నాను తప్ప, కుక్కలు ఇది విని బాధపడుంటే కనుక నన్ను క్షమించాలి. హిందూ బంధువులు ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.